ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో అలా ధర్నా చేశారో లేదో ఇలా ఇండి కూటమి నేతలు దూరం జరుగుతున్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వంటి నేతలు ఢిల్లీలో ఓట్ చోర్, గద్దీ చోడ్ అంటూ నరేంద్ర మోదీ సర్కార్ మీద విరుచుకుపడ్డారు. అయితే ఆ మరుసటి రోజే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నుంచి రియాక్షన్ వెలువడింది. ఓట్ చోరీ వంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి, ఇండి బ్లాక్తో దానికి సంబంధం లేదని ఒమర్ అబ్దుల్లా కుండబద్దలు కొట్టారు. అంటే ఎన్డీ కూటమి నుంచి కాంగ్రెస్ నిష్క్రమిస్తుందా లేక నేషనల్ కాన్ఫరెన్సా అని ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం సమీపించింది అంటున్నారు. ఇక ఒమర్ రెస్పాండ్ అయిన మరుసటి రోజే తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎంపీ సుప్రియా సులే కూడా తమ విధానాన్ని పార్లమెంట్లోనే ప్రకటించడం విశేషం. తాను 4 సార్లు ఈవీఎంలపైనే గెలిచానని, కాబట్టి ఈవీఎంలు లేదా వీవీప్యాట్లపై తాము ప్రశ్నించబోమని క్లారిటీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ వైఖరితో తమకు సంబంధం లేదని ఇండి కూటమిలోని 2 పార్టీలు చెప్పినట్లయింది. వీరే కాకుండా ఇండి కూటమిలో మరో ముఖ్యమైన పార్టీ టీఎంసీ కూడా ఈవీఎంలో అవకతవకల ఆరోపణలను తిరస్కరించింది. 2024 ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్ వంటి నేతలు ఈవీఎంల మీద ఆరోపణలు చేయడం కంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత లోపాలపై దృష్టి పెట్టాలని బహిరంగంగానే హితవు పలికారు. ఇప్పుడు అదే ట్రెండ్ మళ్లీ కొనసాగుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒమర్ అబ్దుల్లా, సుప్రియా సూలే వంటి నాయకుల రెస్పాన్స్ తర్వాత ఇండి కూటమిలోని చీలికలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందన్న వ్యాఖ్యలు కూడా బలపడుతున్నాయి. కాంగ్రెస్ లేవనెత్తుతున్న అనుమానాలు, ఆరోపణలను ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు తమ అజెండాగా చేసుకోవడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వ్యవహారం పార్లమెంట్లోనే కాక దేశంలోని మిగతా రాష్ట్రాల్లో సమన్వయం దెబ్బతీస్తుందని అంటున్నారు. ఓట్ చోరీ అనే ప్రాపగండాకు మిత్రపక్షాల మద్దతు తగ్గడంతో కాంగ్రెస్ నేతలు ప్రజల్లో క్రెడిటబిలిటీ కోల్పోక తప్పదని అంటున్నారు. ఇక కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి ఈ పేలవమైన వైఖరి బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందంటున్నారు. ప్రజా జీవితం నుంచి కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ తాము ఓడిపోయినందుకు సాకులు చెబుతోంది అని అటాక్ చేస్తోంది. ఈ పరిణామాల ఫలితంగా మిత్రపక్షాలు స్వతంత్రంగా పోటీ చేయడం లేదా బీజేపీతో డీల్స్ పెరిగే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఇండి కూటమిలోని నేతలు ఎవరూ సీరియస్గా తీసుకోకపోవడం ఇప్పుడు కాంగ్రెస్లో చర్చకు దారితీస్తోంది.